తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. సాక్షాత్కారం. రెడ్డి నేను బస్సు దిగటమేమి, వీధులన్నీ పరుగు పరుగున తిరిగాం. ఎదురుగుండా కనిపించే గాలిగోపురం రా రండి అని పిలుస్తున్నట్టుంది. కృష్ణలో తలమునకలుగా స్నానాలు చేశాం. దేవుడి గుడి దర్శించాం. ధ్వజస్తంభం మీద రామచిలుకని పలకరించాం. బజార్లోకొచ్చి పప్పు చెక్క కొనుక్కున్నాం. తింటూ ధరణికోట నడిచెళ్ళి ఊరి చుట్టూతో ఉన్న కోట దెబ్బ లెగబాకాం. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది. అలసిపోయాం. మొదట్నుంచి చూస్తున్నాను, రెడ్డి పెద్ద స్థాణువులాంటివాడు. నా బలవంతాన బయలుదేరి అమరావతి వచ్చాడే తప్ప ఈ మట్టిలో ఈ గాలిలో తిరుగుతుంటే అతనిలో ఏ స్పందన లేదు. ఇక తిరిగిపోదాం ఓయ్ అన్నాడు రెడ్డి. బౌద్ధ శిల్పాలు చూడొద్దా అన్నాను. అమ్మా అన్నట్టు నెత్తిన చేతులు పెట్టుకుని తప్పేదేముంది పద అన్నాడు. దీపాలు దిన్న వైపు నడిచాం. పెద్ద దిబ్బ, స్తూపాకారంగా ఉన్న మట్టి పర్వతం. నాకేమో దానిపైన అనేక వందల వేల దీపాలు మినుకుమినుకుమని వెలుగుతున్నట్టు, వేల బౌద్ధ భిక్షువులు కాషాయాంబరాలతో బుద్ధుని గురించి కీర్తిస్తున్నట్లు, ఆ పైన సామూహికంగా మౌన ప్రార్థనలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. రెడ్డి గులకరాళ్లు ఎర్రమన్ను చేత్తో తీసుకుని అటూ ఇటూ విసురుతూ విసుగ్గా తిరుగుతున్నాడు. ఇక శిల్పాలు చూద్దాం పద అని తొందర పెట్టాడు. లేకపోతే అంత ఎండలో ఆ దీపాల దిన్నె మీద కూర్చుండిపోతానేమోనని అతని భయం. శిల్పాలు చూసి తిరిగొచ్చాం. ఎలా ఉంది మ్యూజియం అన్నాను. బొమ్మలు బాగానే చెక్కారు అన్నాడు రెడ్డి పరమ సామాన్యంగా. నాకు కడుపు చెరివైపోయింది. గట్టిగా నెత్తిమీద కొడదాం అనుకున్నాను. ఎంత చెడ్డ స్నేహితుడు. రెడ్డి నువ్వు పెద్ద బండరాయివయ్యా, నిన్ను శిల్పంలా మలచగలవాడెవడో తెలియటం లేదయ్యా అనుకుని లేవబోతుంటే మ్యూజియం క్యూరేటర్ వచ్చాడు. నేను గబగబా ఆయన దగ్గరకు పరిగెత్తుకెళ్ళి, అయ్యా స్తూపం కిందన్న బుద్ధుడి అస్థికలు ఈ మధ్య దొరికాయటగా, వాటిని చూపిస్తారా అని అడిగాను. క్యూరేటర్ ఒక్క క్షణం ఆలోచించి రండి అన్నాడు. నేను పరుగున వచ్చి మెట్ల మీద కూర్చున్న రెడ్డిని లేపి బుద్ధుడి పవిత్రాస్థికలు చూపిస్తారటరా అన్నాను. రెడ్డి విసుక్కుంటూ లేచొచ్చాడు. క్యూరేటర్ గదిలో మేం ముగ్గురం. పరమ నిశ్శబ్దంగా ఉంది. నాకు ఉద్వేగంతో చెమటలు పోస్తున్నాయి. ఏ అస్థికలపైన ఇంతటి మహాస్తూప నిర్మాణం జరిగిందో ఆ అస్థికల్ని దర్శించబోతున్నాను. కొన్ని శతాబ్దాల పాటు కొన్ని కోట్లాది ప్రజలు పూజించుకున్న తథాగతుని శరీరావశేషాలు చూడబోతున్నాను. క్యూరేటర్ లేచాడు. బీర్వా తాళం తీసి తలుపులు తెరిచి సీలున్న కవర్ తీసి అందులోంచి మరో తాళాలు తీశాడు. ఆ తాళాలతో ఇనప్పెట్టె తెరిచాడు. అందులోంచి మరో మంచిగంధం చెక్కతో చేసిన పెట్టె బయటికి తీశాడు. ఆ పెట్టె తీస్తున్నప్పుడు అతని ముఖం కళవళపడుతోంది. దాన్ని దాచుకుందుకు కాబోలు నేనీ పెట్టె తీస్తున్నప్పుడల్లా బుద్ధుడిని ప్రార్థిస్తాను, భగవాన్ మళ్లీ క్షేమంగా ఈ ఇనపెట్టెలోకే వెళ్ళిపో అని అంటూ ఆ గంధపు చెక్క పెట్టెని టేబుల్ మీదకి తీసుకొచ్చాడు. టేబుల్ మీద ఓ ముఖమలగుడ్డ పరిచాడు. ఆ గంధపు పెట్టె తెరిస్తే అందులో 5 స్ఫటికంతో చేసిన భరిణెలు. ఆ భరిణెల్లో బుద్ధుడి అస్థికలు. ఒక్కొక్క భరిణె తెరిచాడు. ఒక భరిణెలో బుద్ధుడి ఎముక, దానికి తోడుగా బంగారు పూలు, రత్నాలు. వాటిని సానంతో ఎత్తి చూపిస్తున్నాడు. రెండో భరిణెలో మళ్లీ బుద్ధుడి ఎముక, చుట్టూ మంచిముత్యాలు. మూడో భరిణెలో బుద్ధుడి ఎముక, బంగారు పూలు. నాలుగో భరిణెలో బుద్ధుడి ఎముక, పగడాలు. ఐదో భరిణెలో భిక్షపాత్ర ముక్కలు, బంగారు పూలు. భరిణెలు స్తూపాకృతిలో ఉన్నాయి. నాకు ఒళ్ళు జలధరించింది. కోటి కోట్ల ప్రణతులందుకున్న భగవాన్ నువ్వెక్కడున్నావా? అయ్యా నేను ఈ అస్థికల్ని ఒక్కసారి తాకొచ్చునా అని అడిగాను. క్యూరేటర్ తటపటాయించాడు. ఈ సానంతో ముట్టుకోండి అన్నాడు. సానంతో ముట్టుకున్నాను. నా ఒళ్ళు జలధరించింది. బుద్ధుడి పాదాలు తాకినట్లయింది. బుద్ధుడి కళ్ళ వెలుగులో కరిగిపోతున్నట్లనిపించింది. బుద్ధుడు నా తల మీద ఆశీర్వదించినట్లనిపించింది. కళ్ళంట నీళ్లు, కరిగిపోతున్న గుండె. క్యూరేటర్ నా చేతిలోంచి సానం తీసుకుని పెట్టె మూసి భద్రంగా ఆ పెట్టెని ఈనపెట్టెలో దాచేశాడు. కృతజ్ఞతల తర్వాత రెడ్డి నేను తిరిగొస్తున్నాం. రెడ్డిలో ఏ చలనమూ లేదు. నేను మాట్లాడదలుచుకోలేదు. ఉన్నట్టుండి రెడ్డే అడిగాడు, ఆ ఎముకల విలువ ఎంతంటావు అని. రెడ్డి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాను, ఆ పవిత్రాస్థికుల విలువ సూర్యచంద్రులంతా. రెడ్డి కళ్ళు వెలిగాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.